వైసీపీ నేత జోగి రమేష్ బీసీ కార్డు వాడటం సిగ్గుచేటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ విమర్శించారు. బీసీ మండల్ జయంతి సందర్భంగా కర్నూలులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించలేదని జోగి రమేష్ను నేతలు ప్రశ్నించారు. కుటుంబ వివాదాలతో బీసీలకు అన్యాయం జరిగిందంటూ కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఒక గుండాగా పార్టీ ఆఫీసులపైనే దాడి చేసి ఆడవాళ్ళని చూడకుండా నీచంగా మాట్లాడి జోగి రమేష్ గారు ఈ రోజు బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు. నీవు చేసిన అవినీతి కార్యక్రమాలు, నీ కుటుంబంలో వచ్చిన కలహాలు, దాని వల్ల నువ్వు జైలుకి వెళ్తే దాన్ని తెలుగుదేశం పార్టీ ఇంకొక నాయకుల మీదనో ఇంకొకరి మీదనో మరి నువ్వు నెపం వేసి బీసీ కార్డు ఉపయోగించి మాట్లాడడం అనేది నీకు సిగ్గుందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా భోగి రమేష్, నువ్వు బీసీవా లేకపోతే క్రిస్టియన్ వా ముందు తెలుసుకో. మంత్రి పోస్టులు కావాలని రాజకీయ లబ్ధి కోసం నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటావు. ఈ రోజు మళ్ళీ నేను బీసీని నన్ను అనదొక్కుతున్నారని సోకాల్డ్ బీసీగా మారి నువ్వు ఈ రోజు బీసీలను మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నావు. మీ ఇంట్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని బీసీలని వాడుకోవడానికి, తెలుగుదేశం పార్టీ వాడుకోవడానికి నువ్వు ముందుకు వస్తున్నావు అంటే ఎంత సిగ్గుచేటు.